అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో హైదరాబాద్‌కి సమీపంలో ఉన్నటువంటి సుప్రసిద్ధమైనటువంటి ప్రముఖమైన దేవాలయాలలో ఒకటి అయిన సంగీ దేవాలయానికి స్వాగతము. దేవాలయానికి వెళ్తున్న దారిలో ఒక కొండపైన ఎత్తైన గోపురం కనిపిస్తుంది. ఇదే అండి సంగీ టెంపుల్. దేవాలయం లోపల కారు మరియు బైక్స్ పార్కింగ్ చేసుకోవచ్చండి. కొందరు కొండ క్రిందనే ఇక్కడే పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర బైక్ పార్కింగ్ టికెట్‌కి 50 రూపీస్ తీసుకుంటున్నారు. అదే కార్‌కి అయితే 100 రూపీస్ ఉండొచ్చు. అలా టికెట్ తీసుకొని వెహికల్‌తో పాటు కొండపైకి దేవాలయం స్టెప్స్ ఎంట్రన్స్ వరకి వెళ్ళవచ్చు. ఇక్కడ బైక్ పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ కోతులు ఎక్కువగా ఉండడం వల్ల బైక్ దగ్గర కవర్స్‌లో గానీ, ప్యాకింగ్ ఏమైనా కానీ, బ్యాగ్స్ కానీ ఉంచితే వాటిలో ఏమైనా తినడానికి ఉందేమో అని చించేస్తాయి. సో, ఇక్కడ ఏమి ఉంచకుండా మనతో పాటు తీసుకెళ్ళడం బెటర్. ఇక్కడ కనిపించేవి టాయిలెట్స్ అండి. ఇక్కడ వాష్‌రూమ్, టాయిలెట్ సౌకర్యం ఉంది. ఇప్పుడు దేవాలయం కొండపైకి వెళ్ళడానికి సుమారు 200 స్టెప్స్ ఉంటాయండి. నడవగలను అనుకున్న వారు స్టెప్స్ యూజ్ చేయొచ్చు. లేదు అంటే స్టెప్స్ కాకుండా డైరెక్ట్‌గా దేవాలయం దగ్గరికి పైకి కార్స్ మరియు బైక్స్ తీసుకొని వెళ్ళవచ్చు. దానికంటూ సపరేట్ పార్కింగ్ ఫీ అటువంటిది ఏమీ లేదండి. ఈ స్టెప్స్ పైన చాలా సినిమాలో షూటింగ్స్ అనేటివి జరిగాయండి. హైదరాబాద్‌కి సమీపంలో ఉండడం వల్ల వీకెండ్‌కి గానీ, హాలిడేస్‌కి గానీ చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. స్టెప్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ రైట్ సైడ్ చెప్పుల స్టాండ్ ఉంది. పాదరక్షలు ఉంచు స్థలము. ఇక్కడ మనము చెప్పులు వదిలేసి టెంపుల్లోకి వెళ్దాం రండి. ఈ దేవాలయము 1991 సంవత్సరంలో సంఘీ ఇండస్ట్రీస్ గ్రూప్ వారు నిర్మించారు. ఈ దేవాలయాన్ని నిర్వహిస్తుంది కూడా వారు. సో, ఈ దేవాలయాన్ని సంఘీ దేవాలయం అని పిలుస్తున్నారని ప్రసిద్ధి. ఇక్కడ ప్రధాన ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఆకట్టుకుంటుంది. ఈ విగ్రహం తిరుమల తిరుపతి బాలాజీ దేవాలయానికి ప్రతిరూపంగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. వెంకటేశ్వర స్వామివారి దేవాలయంతో పాటుగా మనకి ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు మరియు రాధాకృష్ణులు, పద్మావతి అమ్మవారు, అలాగే అష్టలక్ష్ములు, సీతారామాలయము మరియు సుబ్రహ్మణ్య స్వామి, గణపతి దేవుడు కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తారు. ఇక్కడ చుట్టూ ఉన్న కొండలు, పచ్చని ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం వల్ల మనసుకు చాలా హాయిని ఇస్తుంది. ఇది ఒక ప్రముఖ పర్యాటక స్థలంగా కూడా మనము చెప్పుకోవచ్చు. ప్రతిరోజు వందలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాల సమయంలో దేవాలయం చాలా ఘనంగా అలంకరించబడుతుంది. మధ్యాహ్నం చాలా ఎండగా అనిపిస్తుంది కాబట్టి ఉదయం కానీ, సాయంత్రం కానీ ఈ దేవాలయాన్ని విజిట్ చేస్తే ఈ ప్రకృతిని మనం ఇంకా చాలా బాగా ఆస్వాదించవచ్చు అని నా అభిప్రాయం. ఇది ప్రసాదం కౌంటర్ అండి. ఇక్కడ మనకి పులిహోర, లడ్డు మరియు రవ్వ కేసరి, అలాగే వాటర్ బాటిల్స్ కూడా లభిస్తాయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనము అభిషేకము కానీ, దేవుని దగ్గర ఎటువంటి పూజ చేయించుకోవాలనుకున్నా ఇక్కడ మనకి ఒక ప్రైజ్ ఉంటుంది. ఆ ప్రైజ్ టికెట్ చెల్లించి మనము చేయించుకోవాలి. సౌండ్ పొల్యూషన్ మరియు ఎయిర్ పొల్యూషన్కి చాలా దూరంగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. స్వచ్ఛమైన గాలిని ఇక్కడ మనం ఆస్వాదిస్తాము. భక్తితో పాటు ప్రశాంతత ఇక్కడ మనకు లభిస్తుందండి. ఇక్కడ రౌండ్గా కనిపిస్తున్నటువంటిది అష్టలక్ష్మి దేవాలయం అండి. ఈ దేవాలయం చుట్టూ అష్టలక్ష్ములు ఉంటారండి. ఈ ఆలయంలో పెద్ద గంట ఉంటుందండి. మహాగంట అని పిలుస్తారండి దీన్ని. ఈ గంట శబ్దం కొండ అంతా మార్మోగి ఒక ఆధ్యాత్మిక వాతావరణం కూడా మనకు కల్పిస్తుంటుంది. అక్కడక్కడ మధ్యలో ఇలాంటివి తాటి కమ్మలతో ఈ విధంగా చేశారండి. ఎండలో మనకి కానీ, వర్షంలో కానీ ఇట్లాంటి ప్లేస్ అనేది యూజ్ అవుద్ది. ఇక్కడ నవగ్రహాల మండపం కూడా ఉందండి. ఇది ఇక్కడ శివాలయం పక్కనే ఉంటుందండి. కనిపిస్తుంది కదా నంది, ఇది శివాలయము. ఈ శివాలయము పక్కన మనకు కనిపిస్తున్న దేవాలయం అనేది
ఎంట్రన్స్ నుంచి వచ్చిన వెంకటేశ్వర స్వామి దేవాలయము. ఇక్కడికి డైరెక్ట్‌గా బస్ కూడా వస్తుందండి. కానీ నడవాల్సిన దూరం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓన్ వెహికల్ ప్రిఫర్ చేయడం అనేది బెస్ట్ అని నా అభిప్రాయము. శివాలయం పక్కన సుబ్రహ్మణ్య స్వామి, అలాగే సీతారామస్వామి, రాధాకృష్ణులు, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి, ఈ విధంగా ఒక దేవాలయం పక్కన ఇంకొక దేవాలయము ఈ విధంగా నిర్మించారండి. అలాగే పద్మావతి అమ్మవారి ఆలయం కూడా వెంకటేశ్వర స్వామికి ఎడమ వైపున నిర్మించారండి. ఇక్కడ కనిపిస్తున్న వెహికల్స్ అనేటివి నేరుగా దేవాలయం దగ్గరికి తీసుకొచ్చిన వెహికల్స్ అండి. దానికి దేవాలయం స్టెప్స్ ముందు మనం పార్క్ చేసుకొని స్టెప్స్ యూజ్ చేసి వెళ్ళొచ్చు పైకి. అలా కాకుండా వెహికల్‌ని యూజ్ చేస్తూ అలాగే కంటిన్యూయస్‌గా ముందుకు వెళ్తుంటే ఇలా కొండ పక్కన ఒక మనకి వే ఉంటుంది. ఈ విధంగా ఈ వే యూజ్ చేసి మనం వెళ్ళి అక్కడ పార్క్ చేసుకోవచ్చు. అలా నేరుగా మనం దేవాలయము ఎంట్రన్స్ వరకి వచ్చేసామండి. స్టెప్స్‌ను స్కిప్ చేసేసి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చూస్తే మనకి చెప్పల్ స్టాండ్ కనిపిస్తుంది కదా! ఇక్కడ నుంచి మనము దేవాలయం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. విగ్రహాలను షూట్ చేయలేదండి. అందుకే చూయించలేదు. మన దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళే దారిలో థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ పక్కన మనకి ఒక హోటల్ కనిపిస్తూ ఉంటుందండి. బాబా రామ్‌దేవ్ హోటల్ అని. ఇక్కడ మనకి ఫుడ్ అనేది అవైలబుల్‌గా ఉంది. ఎటు చూసినా పచ్చనితనం, ప్రశాంతమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి, వీటిని ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే మనం హైదరాబాద్ నుండి ఈ సంగీ టెంపుల్‌కి ఒకరోజు ప్లాన్ చేసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.